హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గత 2 రోజులుగా బాగా సెన్సేషనల్ న్యూస్ అయిన యానా లెజ్నోవా గారు. సో ఆ కాలంలో భర్త అడుగుజాడలో నడిచిన భార్య గురించి మనం విన్నాం, సీతాదేవి గురించి. మరి ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే సో డెఫినెట్గా ఉన్నారు అని మనకు ఒక నిదర్శనంగా నిలిచిన యానా లెజ్నోవా గారు. సో పవన్ కళ్యాణ్ గారి భార్య యానా లెజ్నోవా గారు తన భర్త అడుగుజాడల్లోనే సనాతన ధర్మాన్ని పాటిస్తూ తను ఒక పుట్టుకతోనే క్రిస్టియన్ అయినా సరే మన సంప్రదాయాలను చక్కగా పాటిస్తూ సో నిన్న తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అసలు ఎందుకు ఏమిటి అంటే సో మనందరికీ తెలుసు, గత కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ సో సింగపూర్లో ఒక అగ్ని ప్రమాదంలో గాయాలైతే జరిగాయి. సో ఆ గాయాల నుంచి కోలుకున్నాడు కాబట్టి యానా లెజ్నోవా గారు తిరుమలకి చేరుకుని సో స్వామివారి దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించి అన్నప్రసాదాలు అందరికీ వడ్డించి ఆ అన్నప్రసాదానికి 17 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. సో ఈరోజు మన టాపిక్ అది. సో చూసారు కదండి, పవన్ కళ్యాణ్ గారి భార్య యానా లెజ్నోవా గారు సో తన కుమారుడికి హెల్త్ బాగాలేదు అని చెప్పి మొక్కుకున్నారు, కోలుకున్నాడు కాబట్టి సో తన తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే స్వామివారికి దర్శనం చేసుకుని సో అన్నప్రసాదాలను వడ్డించారు. ఒక క్రిస్టియన్ అయి ఉండి మన హిందూ సాంప్రదాయాలను ఇంతలాగా గౌరవిస్తూ పాటిస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ముఖ్యమంత్రిగా ఉన్న ఏ రోజు కూడా ఎప్పుడు కూడా తన సతీమణి భారతి గారితో తిరుమల దర్శనం చేసుకోలేదు. ఇద్దరు కలిసి ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన వెళ్తే వెళ్తారు, వెళ్ళకపోతే మీకేంటి, అది వాళ్ళ ఇష్టం మీరు అనొచ్చు. కానీ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ కొన్ని రూల్స్ ఉంటాయండి. ప్రతి సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఇప్పుడు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వారి సతీమణి భువనేశ్వరి గారితో కలిసి సో స్వామివారి బ్రహ్మోత్సవాల కారణంగా ఇద్దరు దంపతులు సమేతంగా వెళ్ళి సో పూజలు చేశారు, సో స్వామివారికి సమర్పించారు. సో అలాంటి కొన్ని రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. సో చీఫ్ మినిస్టర్ కాబట్టి ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి. ఓకే, తను ఒక క్రిస్టియన్ కావచ్చు, అయినా సరే పరమతాలను కూడా గౌరవించి వాటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఇఫ్తార్ విందులో కూడా పాల్గొన్నారు. ఆయన ఒక హిందువు. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అలాగే ఇఫ్తార్ విందులో కూడా పాల్గొన్నారు, ముస్లింలతో కలిసి ఆ విందుని స్వీకరించారు. మరి అలాగే క్రిస్టియన్స్తో కూడా క్రిస్మస్ సంబంధించిన వేడుకలు కూడా జరుపుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఎందుకు హిందూ కార్యక్రమాల్లో, హిందూ పండుగల్లో కానీ దేవాలయాల్లో కానీ ఎందుకు పాల్గొనట్లేదు అని చాలామంది అన్నారు. సో అది కూడా ఒక పాయింటే. సో జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి సమీపంలోనే పెద్ద సెట్ వేశారు, తిరుమల సెట్. ఆయన ఒక సనాతన ధర్మ పరిరక్షకుడి కింద పెద్ద సెట్ వేసి సో పూజలు నిర్వహించారు. ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్తో తుడిచేసుకున్నారు. మీరు ఆ వీడియోలు చూస్తే డెఫినెట్గా చూడొచ్చు, తెలుస్తుంది ఈజీగా. ప్రసాదం ఇస్తే తుడిచేసుకున్నారు, పంతులు అక్షింతలు వేస్తే కనుక వెంటనే దులిపేసుకున్నారు. మరి ఆ మాత్రం దానికి అంత ఖర్చు పెట్టి ఎందుకండి సెట్ వేయడం? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే మీరు డైరెక్ట్గా తిరుమలకే వెళ్ళొచ్చు కదా. తిరుమల సెట్ వేసి అది మళ్ళీ ప్రజల సొమ్ముని వినియోగించుకుని అక్కడ ప్రజల సొమ్ముతో అంత భారీ సెట్ వేసి అదంతా దుర్వినియోగం చేశారు. మీకు నిజంగానే దేవుడి మీద భక్తి ఉంటే డైరెక్ట్గా తిరుమలకే వెళ్ళొచ్చు కదండి. ఈ సెట్ వేసి ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా తిరుమల వెళ్తే మీకు అక్కడ మంచిగా సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. మరి ఇలాంటి అంత భక్తి ఉన్నప్పుడు ఎందుకు సెట్ వేసుకోవడం? ఒకసారి యానా లెజ్నోవా గారిని చూడండి. సో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఉంటూనే సో తన వైఫ్ కూడా, తన భార్య యానా లెజ్నోవా గారు కూడా తన భర్త అడుగుజాడలో నడుచుకుంటున్నారు. తను పుట్టినప్పటి నుంచి ఒక క్రిస్టియన్, తన తరతరాల నుంచి చూసుకున్నా సరే సో ఒక క్రిస్టియన్. సో పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నారు. సో మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మీరు చూడొచ్చు, చక్కగా చీర, నుదుటిన బొట్టు. సో ఆడవాళ్ళు ఎవరికైనా సరే తన జుట్టు అంటే చాలా ఇష్టం. మరి ఆ స్వామివారికి తన తలనీలాలను సమర్పించడమే కాదు, ఎటువంటి క్యాప్ కానీ
పైన ఎటువంటిగా కవర్ చేసుకోకుండా నిరాడంబరంగా అక్కడ స్వామివారికి తన నేనాలను సమర్పించి, సో ఒక హిందువుగా అక్కడ అలాగా మన హిందూ సాంప్రదాయాలను పాటించడం నాకైతే చాలా ఆనందంగా ఉందండి. స్వామివారికి తలనీలాలు సమర్పించడమే కాదు, సో అక్కడున్న అన్నదాన సంతర్పణలకు వెళ్ళి వచ్చిన భక్తులందరికీ కూడా దాదాపు 1,00,000 మందికి అన్నాన్ని వడ్డించి, తన చేతులతో అన్నాన్ని వడ్డించి వారితోనే అక్కడున్న వాళ్ళతోనే ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అంతేకాకుండా అన్నదాన ప్రసాదానికి 17 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. ఇలాంటిది నా లైఫ్లో ఫస్ట్ టైం వింటున్నానండి. అంటే ఒక విదేశీ అయి ఉండి చాలామంది ఉన్నారు, మన దేశస్తుల్ని విదేశీ వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన సాంప్రదాయాలను ఇంతలాగా పాటిస్తూ, సో మనలో ఒకరిగా కలిసిపోయిన వాళ్ళని అయితే ఎక్కడ చూడలేదు. సో అనలిజ్నవ్ గారు, మీరు మన భారతీయ స్త్రీలందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శం అండి. సో మిమ్మల్ని చూసి మన భారతీయ స్త్రీలంతా కూడా మన హిందూ సాంప్రదాయాలను పాటిస్తారని కోరుకుంటున్నాను. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.